చరిత్ర ప్రసిద్ధిగాంచిన హన్మకొండ 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 18 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల పోస్టర్ను పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాద్ పాయి మరియు ఆలయ అధికారులు ఆవిష్కరించారు. మహాశివరాత్రి రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ధర్మ దర్శనం, చల్లటి తాగునీరు, మజ్జిగతో పాటు రుద్రాభిషేకాలు రాత్రి వరకు కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సాంప్రదాయ ప్రకారంగా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటించాలనే ఒక భావంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించడానికి అటు జిల్లా కలెక్టర్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఒక చారిత్రక ప్రదేశం, ఎందరో దేశ విదేశస్తులు కూడా దేవాలయం సందర్శిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి కలెక్టరేట్లో మీటింగ్లు పెట్టించి ఉత్సవాల విజయవంతానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానికి గాను నెల 14వ తేదీ నాడు ఉదయము జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి మహాపర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాల్లో ఒక మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం, వేములవాడ లాంటి పెద్ద క్షేత్రాల్లో కూడా ఏ విధంగా జరుపుతామో అదేవిధంగా 1000 స్తంభాల దేవాలయంలో కూడా ఉత్సవాలు నిర్వర్తించడానికి మహాశివరాత్రి పర్వదినాన అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా తెలియని వారు ఉంటారు. మరి మహాశివరాత్రి రోజు ఎంతో పెద్ద ఎత్తున భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచి జరిగే విధంగా చేయాలని ఆలోచనతో ఇవాళ క్యాలెండర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ రోజు భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. మరి ఆ పరమశివులు వరంగల్ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటారు. మరి ఆ రోజు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా మరి ఈవో గారు, అయ్యారు కూడా వీటికి పూర్తి స్థాయిలో అవసరమైతే విఐపీ కొద్దిసారి తగ్గించైనా దాన్ని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో కూడా ఉన్నాం. కాబట్టి మరి పాత్రికేయులు మీరందరూ కూడా సహకారాలు అందించాలి. దీనిని చాలా సక్సెస్ఫుల్గా ఈసారి ఎన్నడూ జరగని విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో కూడా ముందుకు పోవడం జరుగుతుంది.